హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వరంగల్ టు రామప్ప 1 hour 20 minutes జర్నీ అండి. సో ఇక్కడ మొన్న వర్షాలు చాలా వచ్చి ఈ వరదకు బ్రిడ్జి కొట్టుకెళ్ళింది, అక్కడ వర్కులు నడుస్తున్నాయి. సో మనం రామప్ప వెళ్ళే రూట్లో పిల్లి గుంజలని వీటిని పేపర్ వాడతారు కదా. సో ఇవి జమాలి కర్రలు అంటారు. ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది. దారిలో ఇక్కడ రోడ్డు అంతా వన్ సైడ్ అంతా బ్లాక్ చేసేయారు. సో రైట్ సైడ్ నుంచి రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఘట్టమ్మ దేవాలయం మనకు ఆ ములుగు బిఫోర్ ఉంటుందండి దేవత. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమ్మక్క సారక్క దగ్గరికి ఎక్కడ వెళ్ళేవారైనా ఇక్కడి దేవతను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని వెళ్ళడం జరుగుతుందండి. ఈ పక్కనే ఈ చెట్టుకు ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు కూడా వేశారు పక్కనే ఘట్టమ్మ తల్లి పక్కన. సో ఇవన్నీ దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ పూజలు చేసుకొని పక్కనే అట్లా కూర్చొని ఫ్యామిలీతో సరదాగా అట్లా భోజనాలు చేసుకోవచ్చు అండి. సో దీని తర్వాత మనకు వచ్చేది ములుగు. ఈ ములుగులో మనం రామప్పకి వెళ్ళే ముందు ఉంటుందండి. ఇక్కడ మనకి ఏమైనా తినడానికైనా ఏమైనా డ్రింకింగ్ కూలింగ్స్ వాట్ ఎవర్ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇది మనకు డిస్ట్రిక్ట్ కాబట్టి కొత్తగా ఏర్పడింది. సో ఇక్కడ అన్నీ ఉంటాయి. రామప్పలో కొంచెం తక్కువ ఉంటాయి. సో అక్కడ ఏమైనా కొనాలన్నా కూడా మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దానివల్ల మనం ఇక్కడ తీసుకోవడం బెటర్ అండి. ఇక్కడ ఒక టీ పాయింట్ ఉంటుంది, రవీందర్ స్పెషాలిటీ అని బాగుంటుంది ఇక్కడ. సో వెళ్ళే దారిలో మనకు మంచి మొక్కజొన్న పొత్తులు, డ్రాగన్ ఫ్రూట్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయండి. సో దీని తర్వాత మళ్ళీ మనం అట్లనే వెళ్తుంటే ములుగు దాటాక కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ రైట్ సైడ్ ఎస్వి ఫ్యామిలీ రెస్టారెంట్ అని బాగుంటుందండి. ఎస్వి గ్రాండ్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్గా మంచిగా తీసుకోవచ్చు. సో అది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బిఫోర్ ఉంటుందండి. మన వరంగల్ చూస్తున్న లెఫ్ట్ సైడ్. సో ఇది రామప్పకి వెళ్ళే రూట్ అండి. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే రామప్ప, స్ట్రైట్ వెళ్తే లక్నవరం అది ఉంటుందండి. సో ఇక్కడ చాలా అద్భుతంగా చేశారు. శిల్పాలు అవి శివుడి డమరుకం కట్టినట్టు ఇట్లా చేయి పెట్టారు. ఏనుగులు అటు సైడ్ నాట్యాలు వేసినట్టు మంచి అవి చేశారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇంకొక జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి ప్లస్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు రామప్ప ఉంటుంది. సో ఇది పెద్ద ఆర్చ్ ఏంటంటే ఇక్కడ అన్ని హరిత వాళ్ళు చాలా రూమ్స్ కట్టారంట. 60-70 రూమ్స్ ఓన్లీ విజిటర్స్కే. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 kilometer అలా లోపలికి వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ ముందు అన్ని షాప్స్, ఏమైనా బొమ్మలు కానీ చిన్నపిల్లలకు ఏమైనా తినడానికి వేరుశనగ పళ్ళలు అట్లా టైంపాస్కి ఆ పక్కన చూడండి. సో ఇవన్నీ మనకు గుడి ముందు దర్శనం ఇస్తాయండి. సో ఇక్కడ ఇవన్నీ చిన్న పిల్లలకు సంబంధించినవి. మనం టెంపుల్ అంటేనే ఆ చిన్నపిల్లలకి కదా. సో ఇది గుడి ఎంట్రన్స్ గేట్ అండి. ఆ గుడి అనేది మార్నింగ్ 6 to 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. లోపల మనకు ఏమంటారు ఫోటోషూట్ ఇట్లాంటివి ఏమి ఉండవు. అవుట్డోర్ ఫుడ్ లోపల ఏం అలో ఉండదండి. సో దీని పక్కన చాలా బాగుంది. నాకు దీనిలో నచ్చింది ఈ సైడ్ చెట్లు మంచిగా ఉంది. ఒక లైన్లో మంచిగా డిఫరెంట్గా పెట్టారు ఇవి. గ్రీనరీ, చెట్లు అవన్నీ చాలా ప్రశాంతంగా ఉంటాయి. సో ఆ గుడికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒకటి అందరు చెప్పుల స్టాండ్ ఉంటుంది మంచి. దాని పక్కన వాటర్ కాళ్ళు అవన్నీ కడుక్కొని సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ ఒకటి మంచి డిఫరెంట్గా ఆర్చ్ ఇచ్చారు. ఇది పెద్ద రాక్స్ ఉన్నాయి. అసలు అప్పుడు ఎలా పెట్టారు, అసలు ఏంటి ఆ ఏనుగులతోనే పెట్టారని అవంతా చరిత్ర ఉంది. మనం ఇక్కడికి వచ్చిన చరిత్ర చెప్పుకోవడానికి కాదు, నేను చరిత్ర చెప్పడానికి కాదు. సో మీకు ఇది ఎలా ఉంది టెంపుల్, ఎలా వెళ్ళాలి, ఎలా చూడాలి అనేది మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. సో దీని గురించి చరిత్ర చాలా వీడియోస్లో ఉన్నాయి. సో మనది ఏంటంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ శిల్పాలు. ఈ టెంపుల్ని బేస్ చేసుకొని మన అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది. సో దీని బేస్మెంట్ వచ్చేసి ఓన్లీ శాండ్ ఉంటుంది. ఇక్కడ అన్ని శిల్పాలు డిఫరెంట్ శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కల్చర్కి ఎవరి కల్చర్ సంబంధించిన దానికి అన్నీ ఉంటాయి. డిఫరెంట్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో దానికి ప్రతి ఒక్కటి మనకు అవగాహన కల్పించడం కోసం ఆ శిల్పి
మనకి ఇక్కడ పొందుపరిచారు. సో ప్రతి ఒక్కటి ఒక నాట్య భంగిమలు డిఫరెంట్ లైక్ ప్రతి ఒక్క భంగిమలు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఈ టెంపుల్ పైన మనకు శిల్పాల రూపంలో కనిపిస్తాయండి. సో దీంట్లో మనకు గుడికి ఆపోజిట్లో మనకు ఒక నందీశ్వరుడు ఉంటాడండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం వర్షం మూవీలో ఒక సాంగ్ కూడా షూట్ చేశారు అండ్ యోగి మూవీలో కూడా సాంగ్స్ అవి చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ అయ్యాయండి. సో మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ శిల్పాలు, భంగిమలు చూడండి, పైన భంగిమలు ఇవన్నీ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ వాళ్ళకి. సో దీనిపైన ఒక 12 శిల్పాలు ఉంటాయి లేడీస్ సంబంధించిన, పైన బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా. సో అదొక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇటు సైడ్ ఓపెన్ అంతా ఇక్కడ ఒక టెంపుల్ ఉండే ఫస్ట్. సో చిన్న డిస్మాండిల్ చేసి అటు సైడ్ మొత్తం ప్లేస్ చేశారు. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారంట. ఆ చెట్టు కింద ఒక నాగమయ దేవుడు ఇక్కడ ఈ చెట్టు కింద నాగమయ దేవుడు ఉంటారు. సో దీని పక్కనే మనకు శివుడిది లింగం ఉంటుందండి. చాలా అద్భుతంగా టీవీగా కనపడుతుంది ఈ లింగం. ఇక్కడ అన్నీ ఒక అయ్యగారు ఉంటారు, మంచిగా మనకు పూజలు అవి చేసి కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మొక్కుకొని సో అట్లా ఉంటుంది. దీని పక్కన ఒక బావి ఉంటుందండి. ఈ బావి ఓన్లీ ఆ గుడికి సంబంధించిన దేవుడికి మన శివుడికి పూజ చేయడానికి అప్పుడు వాటరు తీసేదంట. సో ఇది ఈ నంది చాలా జీవం ఉట్టిపడేలాగా చేశారు అప్పుడు. సో ఇది మనం ఎటు వెళ్ళినా మన సైడ్ చూసినట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఈ టెంపుల్ రేచల రుద్రుడు కట్టించడం జరిగింది, కానీ రామప్ప శిల్పి ఈ శిల్పాలు అద్భుతంగా చెక్కడంతో రామప్ప అనే వచ్చింది. సో ఇది శాసనం అండి. ఇక్కడ ఎప్పుడు కట్టారు, కన్స్ట్రక్షన్ ఏంటి, ఇదంతా దాని కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సో మనం టెంపుల్ లోపలికి వెళ్తే డిఫరెంట్ ఒక్కొక్క ఫిల్లరు ఒక్కొక్క అద్భుతం. అసలు దీన్ని మనం అసలు ఇప్పటి కన్స్ట్రక్షన్లో అసలు ఎవరు మనం చేయలేము అది. సో అంత అద్భుతంగా చేశారు అసలు వీళ్ళు. అప్పుడు అంతటి అసలు ఏ టెక్నాలజీ లేనప్పుడే ఎంత అద్భుతంగా అసలు ఎలా చేశారో అసలు దాంట్లో ఒక చిన్న దారం పెట్టినా కూడా చిన్న దారం ఇటు నుంచి అటు నుంచి వెళ్తుంది అటు ఇటు. సో అంత న్యాచురల్గా దేవుడు మనకు లోపల గర్భగుడి లోపల దేవుడు కనిపిస్తున్నాడు కదా. సో ఇలా ఎటువంటి లైట్ లేదండి దానికి దేవుడికి. సో మనకు ఎంత న్యాచురల్గా చూపిస్తున్నా అంత న్యాచురల్గా అనిపిస్తుంది దేవుడు. సో ఇక్కడ బయటకు వచ్చాక మళ్ళీ అంత గ్రీనరీ, ప్రశాంతమైన పీస్ఫుల్ మైండ్తో బయటికి రావచ్చు. అక్కడ ఒక గంట సేపు ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా కూర్చుండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సో తర్వాత బయటకు వచ్చాక కొంచెం ఒక షాప్స్ కానీ ఏదన్నా మనం కొనుక్కోవడానికి క్యాప్స్ అయినా చిన్నపిల్లలకు ఏదైనా మనం బయటకు వచ్చాక అట్లా కొనుక్కుంటాం కదా. సో కొంచెం మంచి బొమ్మలు అవి ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇటు చెరువు సైడ్ వస్తే చెరువు వైపు లోపల బోటింగ్ అని, అక్కడ రూమ్స్ అని మంచి యాక్టివిటీస్ బాగుంటాయి. పైన కొంచెం చూడడానికైనా వాటరు లోపల మంచిగా స్పీడ్ బోటింగ్ అవన్నీ చాలా పెట్టారు. ఇక్కడ టూరిస్టులు చాలామంది వస్తున్నారు, బస్సులలో వెహికల్స్ చాలా పెట్టుకొని వస్తున్నారు. స్పీడ్ బోట్కి వచ్చేసి 4 మెంబర్స్కి 350 రూపీస్. సో బాగుంది. ఇక్కడ ఐస్ క్రీమ్లని అవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. సో మనం ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. సో అది శిథిలావస్థకు వచ్చింది. ఇదైతే ఎవరు పట్టించుకోలేదు. సో ఇది డౌన్లో బోటింగ్కి వెళ్ళే రూటు. బోటింగ్ బాగుంది. బోటింగ్ వచ్చేసి ఇక్కడ ఫర్ హెడ్ 50 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్. ఇక్కడ చూసుకోవచ్చు, అడల్ట్ 50, చిల్డ్రన్స్ 30 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి అందరు చాలా ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉంది. సో ఎందుకంటే సండే అట్లా కొన్ని వేరే రోజులలో అయితే చాలామంది వస్తారు. సో పర్లేదు బాగానే ఉంది. బోటింగ్ వచ్చేసి ఒక బోట్కి 24-25 మెంబర్స్ ఫిల్ అయ్యాక
వీళ్ళు లోనికి తీసుకెళ్తున్నారు. సో మంచిగా ఉంది. వీళ్ళందరూ జాలీగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా దేవుడిని దర్శించుకొని ప్రశాంతంగా అట్లా చెరువులో ఒకసారి అట్లా జాలీగా తిరిగి వాళ్ళ మెమోరీస్ అన్నీ మూట కట్టుకుంటున్నారు. సో మంచిగా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది నాకు చూడంగానే. సో లోపలికి తీసుకెళ్ళి ఒక 1 కిలోమీటర్ అట్లా లోపలికి తీసుకెళ్ళి అలా అలా తీసుకెళ్ళి అట్లా ఆ చెరువు అంతా తిప్పుకొని చూసుకొని వస్తారు. సో దాని పక్కనే మనకు ఒక రెస్టారెంట్ ఉందండి. రెస్టారెంట్లో మనకి ఏమైనా ఫుడ్ కానీ ఏదన్నా కూల్ డ్రింక్స్ వాటెవర్ ఏమైనా కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. అలానే మన రూమ్స్ ఏమైనా బుక్ చేసుకోవాలన్నా ఏదైనా కావాలన్నా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా లోపల మనకు రెస్టారెంట్ ఏరియా లోపల దీంట్లో. ఈ నుంచి మనం ఇటు బయటకు రూమ్ సైడ్ వస్తే ఇది రూమ్ సైడ్ ఇక్కడ బగ్గీలు ఉంటాయండి. ఈ బగ్గీల్లో మనం ఎక్కి ఆ రూమ్ సైడ్ అవన్నీ మనం అదంతా విజిట్ చేయొచ్చు. సో బాగుంది అది. సో అలా ముందుకు మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఇటు సైడు వాటర్లో కొన్ని విల్లాస్ టైప్ కట్టారు. ఒక 4 or 5 ఉంటాయి. ఇటు సైడ్ పైన ఫారెస్ట్ లోపల ఒక 4 or 5 or 6 ఏదో రూమ్స్ ఉన్నాయి. చాలానే బాగున్నాయి రూమ్స్ లోపల కూడా చాలా చాలా బాగున్నాయి. సో వీటి ప్రైస్ కూడా వాటి రేంజ్కి తగ్గట్టు ఉంటాయి. సో ఇది వచ్చేసి 2600 అట్లా పడుతుంది. ఇంకోటి వాటర్ లోపలది వచ్చేసి 2800 ఏమో పడుతుందని చెప్పారు ఆయన మెయింటెనెన్స్ చేసే ఆ సారు వాళ్ళు. ఆయన మాటల్లోనే మనం విందాం. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడ మన రామప్పలో హరితలో బ్రదర్ హెడ్. సార్ మీ పేరేం పేరు? దినేష్ గారు. ఇక్కడ ఓన్లీ ఆన్లైన్లో ఉందంటున్నారు. ఆఫ్లైన్లో బై మిస్టేక్ వస్తే ఒకవేళ అక్కడ స్కాన్ చేయాలంట. సో మ్యాక్సిమం ఆఫ్లైన్ అయితే లేదు, ఆన్లైన్ ఏమైనా అన్న కనుకరిస్తే తప్ప. సో ఇది 2000 రూపీస్ రూమ్ అండి. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందని. అంటే 2000 అంటే 2016లో అన్నారు. అంటే 16 ఏముంది, 2000 రూపాయలు అనుకుందాం. సో ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేయగానే స్టెప్స్ పైకి ఉన్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ పైకి ఎక్కి తర్వాత డౌన్ దిగాలి. సో ఇటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ వాష్రూమ్ ఉంది, బాత్రూమ్స్ అవి ఉన్నాయి రైట్ సైడ్. సో ఇటు వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి చూస్తే డౌన్లో ఇక్కడ సోఫా, ఇటు సైడ్ టీవీ సాకెట్, అక్కడ వాటర్ది హీట్ వాటర్ తీసుకొని తాగడానికి. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇదంతా బెడ్, డిఫరెంట్ బాగుంది బెడ్. అంతా కొంచెం మంచిగా రాయల్గా ఉంది. గ్లాసెస్ కానీ కబోర్డ్స్. సో దీంట్లో మనకు ఒక ఏసీ ప్రొవైడ్ చేశారు. ఇది గ్లాస్ నుంచి కాటన్ పక్క కంటే మనకు వ్యూ బాగుంది. సో ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ. ఇటు సైడ్ బాల్కనీ ఓపెన్ చేస్తే ఇదంతా బయట వ్యూ బాగుంటుంది. మంచిగా నేచర్లో ఉండి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ హ్యాపీగా ఒక 1 day కపుల్స్ అయినా ఫ్యామిలీ అయినా హ్యాపీగా గడపవచ్చు. ఎంత మంచి రాయల్గా లగ్జరీ రూమ్స్. ఇవన్నీ జస్ట్ 2016 రూపీస్ ఏదో అన్నారు, అంతే 2016 రూపీస్. సో ఇది వచ్చేసి వ్యూ, మన బెడ్ వ్యూ. ఇంకా అక్కడ వాటర్లో ఉన్న వాటికి ఇంకా మంచి వ్యూ దొరుకుతుంది మనకు. సో దానికి వచ్చేసి 2800 చెప్పారు. ఈ రూమ్ బాగుంది, నాకైతే నచ్చింది ఈ రూమ్. సో ఇది బయట వాటర్ వ్యూ. ఇది అక్కడ పైన కూర్చొని మంచిగా హ్యాపీగా అక్కడ కూర్చొని డ్రింక్స్ అట్లా తీసుకొని ఆయన ఫుడ్ తీసుకొని అక్కడ